ఫ్రెండ్స్, మీ అందరికీ నా నమస్సుమాంజలి. నేను మీ డాక్టర్ సుభాష్ అక్యుపంచర్ అండ్ కైరోప్రాక్టిక్ సెంటర్ తార్నాక నుంచి. అక్యుప్రెషర్, అక్యుపంచర్తో పాటు హర్బల్ రెమెడీస్, ఎలక్ట్రో హోమియోపతి, బాడీ మ్యానిపులేషన్ థెరపీస్, కైరోప్రాక్టిక్ థెరపీ మరియు ఆస్టియోపతి అండ్ ఎక్సర్సైజ్ థెరపీ, వీటి ద్వారా ఎంతోమందికి మనము వాళ్ళ ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళని విముక్తులు చేస్తూ ఉన్నాం. సివియర్ స్పైన్ ప్రాబ్లమ్స్కి మన దగ్గర అద్భుతమైన సొల్యూషన్ ఉంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము నడుము నొప్పి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నడుము నొప్పి ఎందుకు వస్తుంది అండ్ నడుము నొప్పి నుంచి మనం సునాయాసంగా ఏ రకంగా మనము బయటపడవచ్చు అండ్ మన దగ్గర ఉన్న ఏంటి పాయింట్స్ ఏంటి, నడుము నొప్పి వచ్చినప్పుడు మనం ఏ రకంగా మన అక్యుపంచర్ వైద్యం ద్వారా మనం బయటపడవచ్చు, దీని గురించి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్ చూడండి, కొందరికి ఈ ఏరియా మొత్తం పెయిన్ ఉండొచ్చు, కొందరికి ఇలా పెయిన్ ఉండొచ్చు, కొందరికి ఈ వైపు పెయిన్ ఉండొచ్చు, లేకపోతే కొందరికి ఈ వైపు పెయిన్ ఉండొచ్చు. సో ఇవి ఇక్కడ ఏమున్నా సరే, ఇలా పెయిన్ ఉన్నా, ఇలా పెయిన్ ఉన్నా, ఇలా పెయిన్ ఉన్నా, లేదు ఒకవైపు పెయిన్ ఉన్నా, ఇటువైపు పెయిన్ ఉన్నా, మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. దీంతో పాటు సయాటికా పెయిన్ ఉందనుకోండి, దాన్ని కూడా మనం సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. ఇక్కడ డిస్క్ బల్జ్ ఉండడం వల్ల నడుములో 5 ఎముకలు ఉంటాయి. L1, L2, L3, L4, L5. నెక్స్ట్ సాక్రంలో ఒక 5 బోన్స్ ఉంటాయి. మనకు జనరల్గా ప్రాబ్లమ్స్ వచ్చేది నడుము నొప్పిలో వచ్చేటి L4, L5, L5S1. వీటిలో డిస్క్ బల్జ్ అవ్వడం వల్లనే మనకు చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. సో వీటిని మనము మన వైద్యం ద్వారా చాలా ఖచ్చితమైన సక్సెస్ రేట్ తోటి మనం ఎదుర్కోవచ్చు. ఈరోజు నడుము నొప్పి అన్నది ప్రతి ఇంట్లో మనం చూస్తూ ఉన్నాము. వయో పరిమితి లేకుండా, ఏజ్ లిమిటేషన్ లేకుండా ఎవరు చూడు నడుము నొప్పి అనే స్టేజ్ ఉంది. సో వీటన్నిటికి మనము ఎండ్ కార్డ్ వేయొచ్చు మన వైద్యం ద్వారా. మన దగ్గర స్పైన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ గురించి మన దగ్గర ఎక్సలెంట్ పరిష్కారం ఉంది. అక్యుపంచర్ పెయిన్ మేనేజ్మెంట్లో చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. అందులో స్పైన్లో చాలా ప్రధాన భూమిక పోషిస్తుంది. దాంతోపాటు మన దగ్గర ఆస్టియోపతి, కైరోప్రాక్టిక్ టెక్నిక్ ఇవేంటంటే స్పైన్ని మ్యానిపులేట్ చేస్తారు. సో స్పైన్ మ్యానిపులేట్ చేస్తారు కాబట్టి మన దగ్గర మంచి సక్సెస్ రేట్ ఉంది. సుదీర్ఘమైన కొన్ని సంవత్సరాల నుంచి, కొన్ని ఏళ్ల నుంచి తగ్గని నొప్పులు కూడా మన దగ్గర తగ్గడానికి చాలా ఆస్కారం ఉంది. వంకర నడిచిన వాళ్ళని కూడా మనం ఈరోజు స్ట్రైట్గా చేసి వాళ్ళ స్పైన్ని కరెక్ట్ చేస్తున్నాము. స్కోలియోసిస్ ఉన్నా, లోర్డోసిస్ ఉన్నా, కైఫోసిస్ ఉన్నా మనం తగ్గడానికి చాలా మన దగ్గర ఆయుధాలు ఉన్నాయి. ఒకటి యాంకలైజింగ్ స్పాండిలోసిస్కే తక్కువ సక్సెస్ రేట్ ఉంది. అవి ఒక యాంకలైజింగ్ కాకుండా మిగతాది స్పైన్లో డిస్క్ బల్జ్ ఉన్నా, ఆస్టియోఫైట్ ఉన్నా, ఏమున్నా సరే మనము సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. నడుము నొప్పి రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే మనం రాంగ్గా ఇట్లా చూడండి, ఇలా మీరు నేను ఎవరైనా సరే ఏజ్తో పరిమితం లేకుండా ఎప్పుడు మనం స్పైన్ స్ట్రైట్గా పెట్టలేదు, ఇలా వారుస్తున్నాము, ఓకే, ఇలా వంగుతున్నాము. నో, ఎప్పుడు స్పైన్ ఎరెక్ట్గా స్ట్రైట్గా ఉండాలి. ఇది ప్రధాన కారణము. దాని తర్వాత ఇంకో రెండో ముఖ్య కారణం ఏంటి, మనం అందరం సిట్టింగ్స్ జాబ్ చేయడం వల్ల. ఇది రెండో ప్రధాన కారణం. అండ్ మూడో కారణము మనం తీసుకునే ఫుడ్లో సమతుల్యం లోపించడము అండ్ అందులో కాల్షియం డెఫిషియెంట్ ఉండడము. దాంతోపాటు సన్కి ఎక్స్పోజర్ ఉండకపోవడము. మనం ఏమనుకుంటాం మిత్రులారంటే, మనం రోజుకు ఎండ తగులుతుంది కదా, ఎండ క్లాత్ పైనుంచి మనకి ఎండ తగలకూడదు మిత్రులారా, డైరెక్ట్ స్కిన్కి ఎండ తగలాలి. దీన్ని సన్ గేజింగ్ థెరపీ అంటారు.
ఆర్ సన్ గేజింగ్ టెక్నిక్ అంటారు. ఎండ కరెక్ట్ స్కిన్ పైన పడాలి. ఇంకా చెప్పాలంటే ఏ అవయవం అయితే రోగానికి గురైందో ఆ అవయవం మీద సూర్యుడి కిరణాలు పడాలి. సో వాళ్ళకి చాలా మేలు జరుగుతుంది. మీరు చూసే ఉంటారు చాలా న్యాచురోపతి సెంటర్స్లో సన్ బాత్ అని లేకపోతే సన్కి ఎక్స్పోజర్ అని చాలా టెక్నిక్స్ చేస్తూ ఉంటారు. సన్ మన జీవితంలో అంత ఇంపార్టెంటు. సూర్యకిరణాలు మన పైన ఖచ్చితంగా పడాలి. ఫుల్ క్లాతింగ్ వేసుకొని మన పైన పడడం కాదు మిత్రులారా, డైరెక్ట్ స్కిన్ పైన పడాలి. అది మనకు బాగా హెల్ప్ చేస్తుంది. సో ఈ మధ్య అందరికీ నడుము రావడానికి ప్రధానమైన కారణాలు ఇవి మనం చూసుకున్నాము. సో అందరూ ఈ రోజుల్లో చూడండి సోఫాలో కూర్చోవడము, ఓకేనా, అలా కార్లో కూర్చోవడం, అట్లా అన్ని సిట్టింగ్ జాబ్స్, అంత సిట్టింగ్ ఉండడము. సో ఇది కూడా నడునొప్పి రావడానికి ప్రధాన భూమిక పోషిస్తుంది. సో మరి నడుము నొప్పి నుంచి మనం బయటపడాలంటే ఏం చేయాలి? కాల్షియం రిచ్ ఫుడ్స్ తినాలి. అవి కూడా వెజిటబుల్ సోర్స్ నుంచి వచ్చినాయి. అంటే మనకు పళ్ళ నుంచి, కూరగాయల నుంచి, అలాగే మనము ఈ వెజిటబుల్ సోర్స్ వచ్చిన కాల్షియంని మనం ఎక్కువ తీసుకునే ప్రయత్నం చేయాలి. దాంతోపాటు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఉండాలి. అది వాకింగ్ అవ్వచ్చు, ఎరోబిక్స్ అవ్వచ్చు, ఎక్సర్సైజ్ ఏ రూపైనా సరే డైలీ మీకు 45 minutes to 1 hour బాడీకి ఎక్సర్సైజ్ ఉండాలి. సో ఇవన్నీ చేసుకుంటూ మీరు మన థెరపీని ఆశ్రయించవచ్చు. పాలు, పెరుగు వాటిని మీ డైట్లో నుంచి తీసేయాలి, స్పెషల్గా పాలు. సో నడుము నొప్పి వచ్చినప్పుడు మీరు నొప్పి తగ్గడానికి ఎటువంటి హర్బల్ డికాషన్స్ తీసుకోవచ్చు? జామ ఆకు కషాయము, పారిజాత కషాయము, బిల్వపత్రి ఆకు కషాయము, గరికి కషాయము. వీటిలో ఈ 4 జామాకు, పారిజాతము బాగా పనిచేస్తాయి. అంటే మిగతావి కూడా పనిచేస్తాయి. ఈ 4 మీరు వారం మార్చి వారం వాడచ్చు. చాలామంది నేను గ్రీన్ టీ తాగుతూ ఉన్నాను సార్ డైలీ అంటారు. బాడీకి ఏదైనా సరే డైలీ ఇవ్వకూడదు. ఇస్తే అది ఫుడ్ అవుతుంది, అది మెడిసిన్ లాగా పనిచేయదు. సో ఎనీథింగ్ దట్ షుడ్ నాట్ బి గివెన్ ఫర్ ఎ లాంగ్ టైం కంటిన్యూస్లీ. కాబట్టి మీరు గ్రీన్ టీ ఇవన్నిటికంటే కూడా ఈ హర్బల్ డికాషన్ తాగండి. దీన్ని చేసుకునే విధానం ఏంటి? 4 ఆకులు జామాకులు తీసుకోండి, వాటి శుభ్రంగా క్లీన్ చేసేసి ఒక గ్లాస్ నీళ్ళల్లో ఆ 4 ఆకులు వేసి వాటిని ఒక స్లైట్ సిమ్లో 5 నిమిషాలు మరిగించండి. దాని తర్వాత ఆకులు వడగట్టుకొని మీరు ఆ వాటర్ తాగొచ్చు. ఆ వాటర్ని మీరు అలాగే తాగొచ్చు, లేదు అందులో కొంచెం టేస్ట్ అవ్వడానికి ఒక 2 నిమ్మకాయ డ్రాప్స్, ఓకే, లెమన్ జ్యూస్ ఒక 2 డ్రాప్స్ అది వాడచ్చు. ఇంకా మీకు టేస్ట్ అవ్వాలంటే ఆర్గానిక్ బెల్లం వాడండి, తగినంత మోతాదులో వాడండి. సో అట్లా మీరు వేడిగా టీ లాగా తీసుకోవచ్చు. ఇవి మీకు నడుము నొప్పి అయినా, మెడ నొప్పి అయినా, మోకాలు నొప్పి అయినా నొప్పులు నివారించడానికి చాలా బాగా పనిచేస్తాయి. అట్లాగే జామా కషాయము, దాంతో పారిజాతము, సేమ్ పారిజాతం కూడా ఒక 4-5 ఆకులు తీసుకోండి, ఓకే, ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసుకోండి, 5 నిమిషాలు స్లోగా మరిగించండి, దాని తర్వాత వడగట్టి ఆ నీళ్ళు తాగండి. సో ఇవి పెయిన్ తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. అట్లాగే బిలోపత్రము, గరిక తీసుకోండి, గుప్పెడు తీసుకోండి. బిలోపత్రం కూడా ఒక 3 లేదా 4 ఆకులు తీసుకోండి. సో ఎన్ని ఆకులు తీసుకోండి మీ మీద ఆధారపడి ఉంటుంది. కొన్ని ఆకులు ఎక్కువైనా పర్లేదు, కొన్ని ఆకులు తక్కువైనా పర్లేదు. కానీ ఇది ఎంటీ స్టమక్ తీసుకోవాలి మిత్రులారా. భోజనం తర్వాత కంటే కూడా భోజనం ముందు తీసుకోవడము, దీని ద్వారా ఏదైతే హీలింగ్ ఎఫెక్ట్ ఉందో మన ఎక్కువ సెల్స్కి రీచ్ అవ్వడానికి, ఎక్కువ సెల్స్కి వెళ్ళడానికి చాలా ఆస్కారం ఉంది. సో ఎంటీ స్టమక్ తీసుకునే ప్రయత్నం చేయండి. దాంతోపాటు సిరిధాన్యాల్లో మీరేం తీసుకోవచ్చు? కొర్రలు, అండు కొర్రలు నొప్పులు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తాయి. అండు కొర్రలు సిరిధాన్యాల్లో నొప్పులు తగ్గడానికి చాలా హెల్ప్ చేస్తాయి.
వీటితో పాటు మీరు ఏం తీసుకోవచ్చు, ఇవి ఎక్కువ తీసుకోండి, మిగతా అరికెలు, సామలు, ఊదలు అవి కొంచెం తక్కువ తీసుకోండి ఎవరికైతే నొప్పులు ఎక్కువ ఉంటాయో. కానీ వీలైనంత వరకు మీరు పెయిన్ కిల్లర్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అట్లాగా మీకు కాల్షియం మీ బాడీలో పెరగడానికి మీరు రాగులు తీసుకోవచ్చు. దాంతోపాటు ఏదైతే సున్నం ఉంటుందో మనం పాన్లో వేసుకునే సున్నము, అది ఒక గోధుమ గింజ మోతాదు ఒక హాఫ్ కప్ వాటర్లో దాన్ని బాగా కలుపుకొని అది అలాగే తాగేయచ్చు. దాని ద్వారా కూడా మీ బాడీలో కాల్షియం డెఫిషియన్సీ తీరుతుంది. దాని తర్వాత మీరు సన్లైట్కి ఎక్స్పోజ్ అవ్వండి. సో ఎప్పుడైతే మీకు బ్యాక్ పెయిన్ ఉంటుందో మీరేం చేయొచ్చు, ఒకవేళ సెంటర్లో ఉందనుకోండి, సెంటర్లో ఉందనుకోండి, మీరేం చేయొచ్చు అంటే ఈ 2 వేళ్ల మధ్యలో ఇలా నొక్కొచ్చు. ఈ 2 వేళ్ల మధ్యలో ఇలా నొక్కొచ్చు. మీరు నేను మీకు మార్క్ చేసి చూపిస్తాను చూడండి, ఇలాగా. ఓకే, ఈ ఏరియా మొత్తం మీరు ఇలా, అంటే నేను ఇక్కడ మీకు పాయింట్ పెట్టాను కాబట్టి ఇక్కడ పక్కన చూపిస్తున్నాను. సో ఇలాగా ఇట్లా ఈ 3 వేళ్ళతోటి ఇలా 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 మొత్తం ఏరియా అంతా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఇట్లా చేసేటప్పుడు మనసు మొత్తం దీని మీద పెట్టండి. ఇది ఎనర్జీ మెడిసిన్. మనసా వాచా కర్మణ మనం ఇక్కడే ప్రజెంట్ ఉండాలి. ఇట్లా చేసుకోండి. కంప్లీట్గా సెంటర్లో ఉన్న పెయిన్ తగ్గుతుంది. సైడ్స్కి ఉందనుకోండి, ఒకవేళ మీకు ఇటువైపు ఉందండి, ఇటువైపు ఉంది, అప్పుడు మీరేం చేయాలి, ఒకవేళ రైట్కి ఉందనుకోండి లెఫ్ట్ హ్యాండ్ తీసుకోండి. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఈ తంబు నుంచి ఒక లైన్ డ్రా చేయండి ఇక్కడికి ఇట్లా. అంటే ఇక్కడైతే ఎల్బో దగ్గర టచ్ అవుతుందో, తంబు నుంచి ఇలా వచ్చినప్పుడు ఎక్కడైతే ఎల్బో దగ్గర టచ్ అవుతుందో ఈ ఎల్బో నుంచి ఒక 4 వేళ్ళు చూడండి. నేను మీకు డైరెక్ట్గా చేసి చూపిస్తాను సో దట్ మీకు ఈజీ అవుతుంది. డైరెక్ట్గా నా హ్యాండ్ పైన మీకు గీసుకొని చూపిస్తాను, మీకు ఈజీ అవుతుంది. తంబు నుంచి మీరు ఇలా లైన్ గీయండి. ఇలాగ లైన్ గీశారు. లైన్ గీసిన తర్వాత ఒక 4 ఫింగర్స్ చూడండి, ఇక్కడ నుంచి ఒక 4 ఫింగర్స్ మీవి ఇట్లా మార్క్ చేయండి. సో ఇక్కడ మీరు ఇలా ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయండి. ఒకవేళ రైట్ వైపు ఉంటే అనగా చూడండి, ఒకవేళ మీకు ఎటువైపు ఉంది, రైట్ వైపు అంటే ఇక్కడ ఉందనుకోండి పెయిన్, ఇక్కడ కానీ ఈ ఏరియాలో పెయిన్ ఉందనుకోండి, మీరు ఏం చేయొచ్చు, లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని బొటనవేలు నుంచి ఒక లైన్ గీసుకోండి. బొటనవేలు నుంచి ఒక లైన్ ఇలా గీసుకొని ఓకే, ఇక్కడ నుంచి ఒక 4 ఫింగర్స్ ఇలా ఇలా ప్రెస్ చేయండి. ఓకే, ఇలా ప్రెస్ చేయండి. ఓకే, అట్లాగా ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్ ఉందనుకోండి, సేమ్ మీరు రైట్ హ్యాండ్ తీసుకొని నేను చూపించిన పద్ధతిలోనే మీరు నొక్కండి. ఒకవేళ సెంటర్లో ఉంటేనేమో ఈ 2 వేళ్ళు ఎక్కడైతే మీకు ఇది మార్క్ చూపించానో సెంటర్లో ఉంటే, సెంటర్లో అనగా ఇలా ఉందనుకోండి, ఇలా సెంటర్లో ఉంటే ఈ 2 వేళ్ల మధ్యలో ఈ పాయింట్ దగ్గర నొక్కొచ్చు. లేదు మీకు రైట్ వైపు ఇక్కడ పెయిన్ ఉంది, ఇక్కడ పెయిన్ ఉంది, అప్పుడు మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని దీన్ని మీరు ఈ ఏరియాని స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒక లైన్లా గీసుకోండి. ఓకే, స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. లేదు మీకు లెఫ్ట్ లెగ్లో ఉంది అంటే లెఫ్ట్ లెగ్ బటక్లో ఉంది, ఈ ఏరియాలో ఉంది, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, రైట్ హ్యాండ్ తీసుకొని సేమ్ మీకు ఇట్లా చూపించినట్టు ఒక లైన్ ఇలా గీసుకొని ఇక్కడ నుంచి మళ్ళీ 4 ఫింగర్స్ ఆ ఏరియాని మొత్తం ఇలా మీరు స్టిమ్యులేట్ చేయాలి. లేదు మీకు మొత్తం ఇలా ఈ ఏరియా మొత్తం ఉంది, ఇలా మొత్తం ఉంది, ఈ ఏరియా మొత్తం ఉంది, అప్పుడు మీరు ఏం చేయొచ్చు, ఇది స్టిమ్యులేట్ చేసుకోండి, నెక్స్ట్ ఇది స్టిమ్యులేట్ చేసుకోండి. లేదు మీకు ఇది ఇక్కడ నొప్పితో పాటు కాలంతా లాగినప్పుడు ఇంకో సింపుల్ టెక్నిక్ మీరేం చేయొచ్చు,
ఇలా బొట్టన వేలు నుంచి ఒక లైన్ గీసుకున్నారు కదా, అట్లాగే చిటికిన వేలు నుంచి ఇలా ఇక్కడ నుంచి ఇలా లైన్ గీసుకోండి. అట్లాగే బొట్టన వేలు నుంచి ఇలా ఒక లైన్ గీసుకోండి. గీసుకొని మీరు ఏం చేయాలి, ఈ లైన్ పైన కంప్లీట్గా ఇలా నొక్కాలి. ఒకవేళ ఎడమ కాల్లో ఉందనుకోండి, దీన్ని మనం ఏమంటాము, సియాటికా పెయిన్ అంటాము. సియాటికా పెయిన్ ఎందుకు వస్తుంది, L4 L5 L5 S1 ఆర్ S2 ఈ డిస్క్లో ప్రాబ్లం ఉంటే కనుక సియాటికా పెయిన్ వస్తుంది. అంటే ఆ నరం మీద ఒత్తిడి జరుగుతుంది అని, ఆ నరం మీద డిస్క్ ఒత్తిడి చేస్తుందని అర్థము. అట్లాగా సియాటికా వచ్చినప్పుడు లక్షణాలు ఏముంటాయి, కాళ్ళలో తిమ్మి రావచ్చు, కాళ్ళలో మొద్దు బారొచ్చు, ఓకే, కాళ్ళలో నొప్పి ఉండొచ్చు, కాళ్ళలో బరువు ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, లేదంటే ఇలా ఉండొచ్చు, లేదంటే ఈ పాదాల దగ్గర ఇబ్బంది ఉండొచ్చు, పాదంలో ఇబ్బంది ఉండొచ్చు. ఇవన్నీ ఉన్నా, ఓకే, ఇక్కడ లో బ్యాక్ ఉన్నా మీరు ఏం చేయొచ్చు, రైట్ లెగ్లో ఉంటే మీరు లెఫ్ట్ హ్యాండ్ తీసుకోవచ్చు. లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని మీరు ఏం చేయాలి, సింపుల్గా ఈ లైన్ని ఇన్స్టెంట్గా మీకు రిజల్ట్ తెలుస్తుంది. ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఇప్పుడు వీక్షిస్తుండ్రో మీకు ఇబ్బంది ఉంటే మీరు ఇప్పుడు చేసుకోండి, మీకు ఇమ్మీడియట్గా రిజల్ట్ తెలుస్తుంది. అలా మీరు రోజు చేసుకుంటూ ఉంటే మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మీకు లెఫ్ట్ సైడ్లో ఉందనుకోండి, మీరు రైట్ హ్యాండ్ తీసుకోవాలి. రైట్ హ్యాండ్ తీసుకొని మీరు ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేసే ప్రయత్నం చేయండి. ఖచ్చితంగా మీ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. చాలామంది నాకు చెప్పేది అంటే, సార్ రెండు రోజులు నొక్కున్నామండి, మాకు నొక్కున్నప్పుడు కొంచెం బాగుందండి, మళ్ళీ ఇప్పుడు నొప్పి వస్తుందండి. అవును మిత్రులారా, మీకు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న ఇబ్బంది ఒక 5 నిమిషాలు నొక్కడం వల్ల తగ్గిపోదు కదండి. మీరు రెగ్యులర్గా చేస్తూ ఉండండి, ఒక 1 వీక్ చేయండి, ఖచ్చితంగా మీకు మార్పు కనబడుతుంది. నొక్కోవడంతో పాటు నేను చెప్పాను, ఎలా పడుకోవాలి, ఎలా కూర్చోవాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, వీటిని కూడా మీరు ఖచ్చితంగా ఆచరించాలి. వాటిని ఆచరిస్తూ నేను చెప్పినట్టు చేయగలిగితే కనుక ఖచ్చితంగా మీకు రిజల్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నిటినీ మీరు దృష్టిలో పెట్టుకోండి. ఎప్పుడు కూర్చున్నా మనం ఎలా ఉండాలి, హిప్ పైకి ఉండాలి, కాళ్ళు కిందికి ఉండాలి. సో ఆ సిట్టింగ్ పొజిషన్ ఉండాలి. కానీ మనం ఎప్పుడు ఎలా కూర్చుంటాము, హిప్పు కిందికి మోకాళ్ళు పైకి అలా ఉండకూడదు. హిప్పు పైకి ఉండాలి, మోకాళ్ళు కొంచెం కిందికి ఉండాలి. అది మంచి పొజిషను. ఎప్పుడైనా సరే స్పైన్ ఎరెక్ట్గా ఉండాలి, స్పైన్ ఎప్పుడు డీలా ఉంచకూడదు. ఇవన్నీ తెలుసుకోండి. దాంతోపాటు మీరు పడుకున్న పరుపు ఎలా ఉంటుందో చూసుకోండి. నొప్పి ఎక్కువ ఉన్నప్పుడు మీరు బరువులు ఎత్తకూడదండి. ఇంకా నొప్పి ఎక్కువ ఉంటే కూడా మీరు శ్రీపత్యము, లేకపోతే ఒకవేళ స్త్రీకి ఉందనుకోండి, మీ వారికి దూరంగా ఉండడము, ఓకే, ఆ సమస్య తగ్గేంత వరకు అలా ఉండడం వల్ల మీకు మీ సమస్య నుంచి మీరు బయటపడడానికి చాలా ఆస్కారం ఉంటుంది. నేను చెప్పిన విషయాలన్నిటి మీరు మనసులో పెట్టుకోండి. నేనేం తినొద్దన్నానో, ఏం తినమన్నానో, ఎక్సర్సైజు ఏం చెప్పానో, వాటితో పాటు మన పాయింట్స్ అన్నిటిని మీరు జాగ్రత్త వాడుకోండి. ఖచ్చితంగా ఒకవేళ ప్రాబ్లం కనుక ఈ మధ్య స్టార్ట్ అయిందనుకోండి, ఇప్పుడు నేను నా దగ్గర రావాల్సిన పని లేదు. ఇవి మీరు జాగ్రత్తగానే పాటిస్తే మీకు తగ్గిపోతుంది. అది ప్రాబ్లం చాలా నాళ్ళ నుంచి ఉంది. మల్టిపుల్ డిస్క్లో ప్రాబ్లం ఉందనుకోండి, ఇప్పుడు నేను చెప్పేటివి మీకు కొంతవరకు ఉపయోగపడతాయి, కానీ కంప్లీట్ వీటితోటే మీ ప్రాబ్లం తగ్గకపోవచ్చు. అలాంటప్పుడు మీరు నా హెల్ప్ తీసుకోవాలి. చూడండి, బైక్లో కానీ చిన్న రిపేర్ ఉంటే మీరు రిపేర్ చేసుకోవచ్చు. కానీ రిపేర్ కనుక పెద్దదైతే ఖచ్చితంగా మెకానిక్ని ఆశ్రయించాలి. సో మల్టిపుల్ డిస్క్ ప్రాబ్లం ఉంది, లేకపోతే ఒక డిస్క్లోనే ఎక్కువ డిస్క్ బల్జ్ ఉంది, హెర్నియేషన్ ఉంది, లేకపోతే వట్టి బ్రెయినే కొద్దిగా పక్క జరిగింది, అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు నన్ను సంప్రదించండి. మీకున్న సమస్య నుంచి మిమ్మల్ని బయటపడడానికి మన దగ్గర చాలా ఆస్కారం ఉంది. ఫ్రెండ్స్, మళ్ళీ ఒక మంచి వీడియోతోటి మిమ్మల్ని కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు మరి.